అల్వాల్లో దారుణం జరిగింది. సొంత తల్లినే చంపి ఇంట్లోనే పాతి పెట్టింది ఓ కూతురు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణం. ఏడాది క్రితం తల్లిని చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి అంజు రెండో కూతురు ఇషిక తల్లిని హత్య చేసింది. ఇంట్లోనే పూడ్చిపెట్టింది. తల్లి అదృశ్యంపై పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది నుంచి చిన్న కూతురు రకరకాల కథలు చెప్తోంది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. ఎట్టకేలకు చిన్న కూతురు హత్య చేసిందని పోలీసులు తేల్చారు. క్లూస్ టీమ్ సహాయంతో తవ్వకాలు చేపడుతున్నారు. రైట్, దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన. కన్న తల్లిని కూతురుతో పాటు ఆమె లవర్ ఇద్దరు కలిసి హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సో స్థానికులు ఉన్నారు, ఇన్సిడెంట్ జరిగిన సమీపంలో వారి నివాసం ఉన్నారు, వారితో మాట్లాడదాం. అనేది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, అసలు ఏం జరిగింది? అసలు ఇది గత 4-5 months బ్యాక్ జరిగిందని విన్నాము మా ఫ్రెండ్ సర్కిల్లో. నాకు మార్నింగే ఇంటిమేషన్ వచ్చింది, అన్న ఇట్లా తెలిసిన అమ్మాయి వాళ్ళ మదర్ చనిపోయిందని, ఈ రకంగా చనిపోయిందని తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్రియేట్ చేసిందంటే ఆ అమ్మాయి మాకే లవ్ మ్యారేజ్ చేసుకుంది, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా మమ్మీకి నచ్చలేదు, తర్వాత ఒప్పుకుంది, ఇంట్లో వచ్చి ఇక్కడే ఉన్నాము అని తెలిసిన విషయం మాకు. అయితే అమ్మాయి ఏం చేసిందంటే డబ్బు కోసము, అంటే అబ్బాయి వచ్చి బీహార్ అబ్బాయి అంట, ఈ అమ్మాయి వచ్చి ఈ అంజన అమ్మాయికి ఇద్దరు కూతుర్లు, పెద్ద పాప లవ్ మ్యారేజ్. ఆ పెద్ద పాప పెద్ద అబ్బాయి అల్లుడు కూడా చాలా మంచోళ్ళు, ఇక్కడే స్థానికులు వాళ్ళు, చాలా మంచోళ్ళు. అబ్బాయి కూడా మాకు తెలుసు, చేసుకురు వాళ్ళు. ఓకే, ఈ అమ్మాయి ఏజ్ కానీ ఏజ్లో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కాలేజ్లో పెళ్లి చేసుకున్నాక మమ్మీ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తర్వాత ఏజ్ వచ్చినాక సరే అని పోనీ ఆడపిల్ల తప్పు చేసింది కానీ తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వాడు ఏం పని చేయాలంట, వాడు జూలై అంట, వాడు తాగుపోతాడు ఏదో సంథింగ్. ఇక వీళ్ళు స్కెచ్ చేసారు, డబ్బులు ఒక మీరు 8 lakhs ఏమో డబ్బులు ఉన్నాయి, మళ్ళీ బంగారం వచ్చి మొత్తం కలిసి 14 lakhs ఏమో ఉందని చెప్పి బిడ్డ కూతురు చెప్పుంటుందా, కూతురు మగంతో చెప్పినట్టుంది. ఇది స్కెచ్ చేసి ఈమె ఇవ్వకపోతే ఆమెని చంపేసి ఆ ఇంట్లోనే నెలమట్టం చేసి ఇట్లా ఫ్లోరింగ్ చేసిరో ఏం చేసిరో తెలియదు. ఆఫ్టర్ 5 months మాకు మా ఇంటి పక్కన ఇల్లే వాళ్ళది కూడా పాత ఇల్లు, అక్కడనే వాళ్ళు ఇక్కడ ఇంకో ఇల్లు వాళ్ళది అమ్మాయిది. చాలా కానీ అంజనే అమ్మాయి చాలా మంచిది, చాలా పర్ఫెక్ట్. 13 years ఏజ్లోనే ఒక ఆర్మీ అబ్బాయిని చేసుకుంది. మా ఇంటి వెనకాల ఉంటే అబ్బాయి ఈశ్వర్ అతని పేరు, ఆయన JFC ఆర్మీలో. అతను ఉండాలేదా భూమి కూడా తెలియదు. అతను అమ్మాయిలు పుట్టిన ఆలోచనకి ఇంకో అబ్బాయి కావాలన్న ఆలోచనకి ఇంకో అమ్మాయితోటి వెళ్ళిపోయిండు. ఈ అమ్మాయి మాత్రం ఇష్టపడి చేసుకుంది కాబట్టి ఆ పిల్లని పెంచి పెద్ద చేసి ఒక లైఫ్ ఇచ్చింది. లైఫ్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇట్లా చేస్తానని చిన్నపిల్ల అనేది ఆలోచించలేదు. తల్లిని హత్య చేసిన తర్వాత ఇంట్లోనే పూడ్చిపెట్టి మీరు ఎంత కాలంగా ఉన్నారు? ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చింది? 5 months అంట, మాకు తెలియదు. మేము ఎందుకుంటే ఇక్కడ వస్తాము లోకల్గా, మేము ఉండేది అక్కడనే. తెలిసిన ఫ్రెండ్స్ ఇట్లా 4-5 months అయిందంట, ఇట్లా కూర్చిపెట్టేసి అట్లా అదేంట్లో లైఫ్ లీడ్ చేస్తున్నారంట. ఇంకా భార్య భర్తలు, ఒక చిన్న పాపన బాబు కడుపులో పెట్టుకొని పెంచి పిల్లని పెద్ద చేసినాక ఈ రకంగా చేయడం చాలా దారుణం కదా సార్. ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాల్సింది. సో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్సిడెంట్ అనేది స్థానికులను తీవ్ర షాకింగ్ గురి చేసింది చెప్పాలి. షాకింగ్ నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జార్ఖండ్ నుండి వీరు స్థిరపడ్డారు, హైదరాబాద్లో వచ్చి గత కొంతకాలంగా. అంజు అనే మహిళకు ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతురు వివాహం జరిగింది, చిన్న కూతురును మందలించడం జరిగింది. అంజు ఎంగేజ్లో మ్యారేజ్ వద్దు, అతను జులై, సో ఇంటికి కూడా రాకూడదు అంటూ కూడా కొన్ని ఆంక్షలు పెట్టింది. ఆ కూతురు ఎవరైతే చిన్న కూతురు ఉన్నదో ఆ చిన్న కూతురు కూడా తల్లిని హతమార్చాలని స్కెచ్ వేసింది. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత తల్లి చేరదీసింది ఇంటికి. సో ఇంట్లో ఉన్న డబ్బులు నగలకు దానికి సంబంధించి కూడా తన భర్తతో ఆ చిన్న కూతురు విషయం చెప్పగానే పక్కా ప్లాన్ ప్రకారం అంజు అనే మహిళను సొంత కూతురు, ఆమె లవర్ ఎవరైతే ఉన్నారో ఆ భర్త ఇద్దరు కలిసి హతమార్చారు. ఇంట్లోనే పూడ్చిపెట్టి వారు ఇంట్లోనే ఉన్నారు. దాదాపు 6 నెలల తర్వాత ఈ ఇన్సిడెంట్ అనేది బయటకు వచ్చింది. కానీ 2025లోనే అంజు అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే పెద్ద కూతురు మిస్సింగ్ కేసు నమోదు చేసింది. సో ఫిర్యాదు చేశారు, మిస్సింగ్ కేసు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ ఆశించినంత మేర కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగించలేకపోయారు. మిస్సింగ్ కేసు కాస్త పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా ఆలస్యమైంది. అయితే ఎవరైతే కూతురు ఉన్నదో ఆ కూతురు అల్లుడు ఇద్దరు కలిసి వెహికల్ రామ్కోట్ దగ్గర విక్రయించేందుకు ప్రయత్నించారు. సో పొంతం లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో బైక్ కొనుక్కోవాలనుకున్న ఆ డీలర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రంగప్రవేశం చేసి వీరిని ఇంటరాగేషన్ చేస్తే అంజు హత్య కేసులో హత్య చేసింది మేమే అంటూ కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. ఇన్సిడెంట్
తల్లి నవమాసాలు మోసి 9 నెలలు మోసిన తర్వాత కన్నీ పెంచిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ అంటే సొంత తల్లిని కూతురు అల్లుడు కలిసి హత్య చేయడం అనేది స్థానికంగా ఉలిక్కిపడేలా చేసింది, స్థానికులను కూడా షాక్ గురి చేసింది. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.